హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తిరుపతి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ మెడికల్ డివైజెస్. సో ఫ్రెండ్స్, మీకు ఈరోజు అనస్థీషియా మిషన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. దానికి ఏమేమి కనెక్షన్స్ ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీన్ని బేసిక్ బాయిల్స్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. ఈ మిషన్ ఒకసారి చూడండి, దీంట్లో ఏమేమి వస్తాయో మీకు చెప్తాను ఇప్పుడు. ఇటు సైడ్ వచ్చేసి ఆక్సిజన్ కనెక్షన్స్ వస్తాయి. 2 సిలిండర్స్ ఇటు సైడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. సిలిండర్స్ లేని టైంలో సెంట్రల్ ఆక్సిజన్ సప్లై కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెంట్రల్ ఆక్సిజన్, ఇది వచ్చేసి హాలథన్ వేపరైజర్, ఇది వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్ కనెక్షన్స్. 2 నైట్రస్ ఆక్సైడ్ సిలిండర్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సిలిండర్స్ లేని టైంలో సెంట్రల్ నైట్రస్ ఆక్సైడ్ కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఇది ప్రెజర్ రెగ్యులేటర్స్. మనకి సిలిండర్స్ నుంచి చాలా ఎక్కువ ప్రెజర్ వస్తుంది, దాన్ని ప్రెజర్ డిక్రీజ్ చేయడానికి ప్రెజర్ రెగ్యులేటర్స్ వాడతాము. ఇవి ఆక్సిజన్ నుంచి సిలిండర్స్ నుంచి వచ్చే రెగ్యులేటర్స్. ఇవి ఫ్లో మీటర్స్. మనకి ఎంత కావాలి, పేషెంట్కి ఎంత సప్లై కావాలనేసి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఆక్సిజన్ ఎంత కావాలి, నైట్రస్ ఆక్సైడ్ ఎంత కావాలనేసి మనం ఈ ఫ్లో మీటర్స్ చెక్ చేసుకోవాలి. రెండు మిక్స్ అయిపోయేసి మనకి వేపరైజర్ దగ్గరికి వస్తుంది. వేపరైజర్లో మనకు కావాల్సిన ఏమన్నా మొత్తం ఇంజెక్షన్స్ కావాలంటే ఇంట్లో మిక్స్ చేసి ఇస్తాము. అక్కడ నుంచి వచ్చేసి మనకి పేషెంట్ అవుట్లెట్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ పేషెంట్ సర్క్యూట్ కనెక్ట్ చేసి పేషెంట్ కనెక్ట్ చేస్తాము. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓపెన్ సర్క్యూట్, ఇంకోటి క్లోజర్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అంటే డైరెక్ట్ మనం పేషెంట్కి కనెక్ట్ చేసేస్తాము. క్లోజర్ సర్క్యూట్లో సైడ్కి సర్కిల్ అబ్జర్వర్ ఉంటుంది. సర్కిల్ అబ్జర్వర్ కనెక్ట్ చేస్తే దాని నుంచి పేషెంట్ కనెక్ట్ చేస్తాం. ఇది వచ్చేసి పుష్ బటన్. మనకు 100% ఆక్సిజన్ పేషెంట్కి ఇవ్వాలి అన్నప్పుడు ఈ పుష్ బటన్ ప్రెస్ చేస్తాము. దీనికి జనరల్గా వచ్చే యాక్సెసరీస్ వచ్చేసి దీంట్లో మనకు చూపిస్తున్నాను. ఇది కొత్త మిషన్తో పాటు మనం ఏమేమి సప్లై చేస్తామనేసి మీకు చూపిస్తున్నాను. ఇది పేషెంట్ సర్క్యూట్, బోయిల్ సర్క్యూట్ ఒకటి వస్తుంది. బోయిల్ సర్క్యూట్ పక్క పంటి మాస్క్ వస్తుంది. మాస్క్ ఇంకా సిలిండర్స్ మనము ఆక్సిజన్ నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఒక స్పానర్ వస్తుంది.